కానీ యవనస్తులు ప్రయాసపడ్డారు కదా, వారి ప్రయాసకి తగిన ప్రతిఫలం మాత్రం ఇచ్చేసి వెళ్ళమన్నాడు. యవనస్తుల కోసం, వారి ఆహార పదార్థాల కోసం వెళ్ళి అబ్రహాము తన గుడారంలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎవరినైనా ఈసారి టార్గెట్ చేయాలనుకుంటే మొదట ఎవరిని చేస్తాడు? అబ్రహాం చేయాలి. ఎందుకోసం? ఇతనే కదా ఈ 5గురిని విడిపించే శక్తి కలిగిన వాడు. అతని ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది పనివాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్రహాం ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ సంబడి వాంట్స్ టు అటాక్ దోస్ ప్లేసెస్, దేర్ మెయిన్ ఫోకస్ వాజ్ ఆన్ అబ్రహాం. వారందరి దృష్టి ఇప్పుడు అబ్రహాం మీద ఉంటే, అబ్రహాం బహుశా గుడారంలో కూర్చోలేని అనుకున్నాడేమో తన మనసులో. ఏమనంటే, ప్రభువా వీళ్ళందరికీ కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళాను, విడిపించి తీసుకొచ్చాను. ఇప్పుడు శత్రువు నా మీదకి వస్తే నన్ను కాపాడేది ఎవరు? నన్ను విడిపించేది ఎవరు? నన్ను నడిపించేది ఎవరు? నన్ను భద్రపరిచేది ఎవరు అనే ప్రశ్న బహుశా అబ్రహాములో ఉంటే, అబ్రహాం యొక్క మనస్సు నెరిగిన నా దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? అబ్రహామా నువ్వు భయపడకుమో, నేను నీకు కేడమై ఉన్నాను అన్నాడు. గట్టిగా చెప్పళ్ళు కొట్టి దేవుని అన్మాయింపరచండి. డోంట్ వరీ, డోంట్ బి అఫ్రైడ్, డు నాట్ ఫియర్ అబ్రహాం. అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు కేడముగా ఉన్నాను, నిన్ను భద్రపరచువాడు నేనే. నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని మంచి ఉద్దేశంతో చేసావు కనుక నీకు రివార్డు దొరుకుతుంది, నీ బహుమానం అత్యధికమవుతుందని దేవుడు చాలా చక్కని వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవిత ప్రయాణంలో అలసిపోయి ఉన్నావేమో. తుఫానులో ప్రయాణం చేస్తూ ఎవరు నాకు కేడము, ఎవరు నాకు భద్రత, ఎవరు నన్ను కాపాడువారు, నా కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే నేను వారి కోసం నిలబడుతున్నాను, రేపొద్దు నాకేదైనా వస్తే ఎవరు నిలబడతారనే ప్రశ్న భవిష్యత్తు నీలో ఉందా? ధైర్యం తెచ్చుకో. దేవునితో మాట్లాడుతాను. గాడ్ ఈజ్ యువర్ షీల్డ్. ఆయన నీ కేడముగా, నిన్ను భద్రపరచువాడుగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా తల ఎత్తువాడు నీవే ప్రభువా. ఆ తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే కీర్తన గ్రంథం ఈసారి 6వ వచనం దగ్గరికి వస్తే, 10,000 మంది దండెత్తి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. చాలండి. దావీదు ఏమన్నాడు ఇక్కడ? 10,000 మంది. 10,000 మంది మా మీదకి అన్నాడా, నా మీదకి అన్నాడా? మా అనుంటే దావీదు గారికి కూడా గొప్ప సైన్యం ఉంది, ఆ సైన్యంతో ఈయన కూడా కలిసి ఉన్నాడు అనుకోవచ్చు. కానీ దావీదు ఇక్కడ అన్న మాట ఏంటో తెలుసా? 10,000 మంది నా ఒక్కడి మీదకి. ఎందుకు ఆ సంఖ్య వాడాడు 10,000 అని? ఆ మాట అక్కడ వాడడంలో దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పటికే అహీతోపేల్ అనేవాడు ఎవరితో కలిసిపోయాడని చెప్పానో? అబ్షాలోముతో కలిసి. అతని ప్లాన్ ఒకటి ఉంది. ఆ ప్లాన్ ఏంటో చూద్దాం ఒకసారి. బైబిల్ తెరుద్దామా? సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి రండి. 2 శామ్యూయల్ చాప్టర్ 17 దగ్గరికి వస్తే అక్కడ కొన్ని విషయాలు నేను చదువుతాను, చూడండి. 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్త వినాలి. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక. దావీదు ఎలా ఉన్నాడట? ఇప్పుడు అటాక్ చేయాలంటే ఎప్పుడు చేయాలా?